నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ శాంతి ఒప్పందం పైన కువైట్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాగతించింది. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించడం, హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం వంటి అంశాలతో ఇది ముఖ్యమైన ముందడుగని అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్కు అనుగుణంగా శాంతియుత మార్గాల ద్వారా యుద్ధాలను పరిష్కరించడానికి తమ మద్దతును పునరుద్ఘాటిస్తూ మిగిలిన సమస్యలకు విస్తృత పరిష్కారాలు ఈ ఒప్పందం ఒక పునాదిగా ఉపయోగపడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి పరస్పర గౌరవం, విశ్వాసాన్ని పెంపొందించడం, అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం, బలాన్ని ఉపయోగించడం లేదా బలంతో బెదిరించడం వంటి వాటికి దూరంగా ఉండటం మరియు మంచి పొరుగు సంబంధాల సూత్రాలకు కట్టుబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. రాబోయే చర్చలను అన్ని పక్షాలు సానుకూల, నిర్మాణాత్మక స్ఫూర్తితో చేపట్టాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇది ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఇతర ప్రాంతాల వారికి సహకారం, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడుతూ ఉందని చెప్పేసి అమెరికా ఇరాన్ శాంతి ఒప్పంద పత్రాన్ని కువైట్ స్వాగతిస్తూ ఉందని చెప్పేసి ప్రాంతీయ స్థిరత్వం దిశగా వేసిన అడుగును కువైట్ కొనియాడిందనమాట. కువైట్ తో పాటు సౌదీ అరేబియా కావచ్చు, అలాగే ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. మరి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా రిసీవ్ చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. ఒకవైపు ఇజ్రాయిల్ ఈ యొక్క ఒప్పందాన్ని తిరస్కరిస్తూ ఉన్నామని చెప్పి సంచలన ప్రకటన చేసింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క పీస్ డీల్ జూన్ 19వ తేదీన సంతకంతో ముగియాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.